హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో ఎండు చేపల పులుసు పెట్టుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎండు చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ తీసుకొని పైన పొట్టు అంతా తీసేసుకొని ఇది కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. ఇది బాగా ఏడవాలి, నిమ్మంతా తీసేయాలి. బౌల్ బాగా ఏడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఏడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కలిపి వేసుకున్నాం కదా, ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. చింతపండు తీసుకున్నాం, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం. ఇది బాగా కడిగి నానబెట్టేసుకున్నాం. ఈ రసం అంతా తీసుకోవాలి, కలిపి పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు బాగా శుద్ధంగా కడుక్కొని ఒక 5-6 టమాటాలు తీసుకొని బాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి, కలిపేసుకోవాలి. మనకి టమాటాలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం, 1 స్పూను. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గిందాక ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడకనేలేదు, మూత తెచ్చొద్దాం. ఈ విధంగా బాగా మగ్గాలి. మధ్య మధ్యన కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగు అంటుకుంటాయి. ఇప్పుడు మనం ముందుగా చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి. తర్వాత మన పైసకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 2 స్పూన్లు వేసాను. మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా మన చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఇదంతా కలిపిన తర్వాత ఈ పై తొక్కు రాకుండా పోసుకోవాలి. మనం పులుసు పోసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇంకో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికియాలి. ఉడుకుతుంది కదా ఎండు చేపల పులుసు. ఇప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడే మనం కరివేపాకు వేసుకోవాలి, నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇది కడిగి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా చిక్కగా ఉడకాలి, మధ్య మధ్యన కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది బౌల్లో తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.